దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. 19వ తేదీ ఆగస్టు మాసము 2024వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, వారి కాడిమ్రాను విరగగొట్టెదను. నహోము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. నహోము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. ఈ 12వ వచనము చాలా కీవర్డ్స్గా మనకి బాధగా అనిపిస్తుంది. ఎలా అంటే, నేను నిన్ను బాధపరిచితిని, నేను నిన్నిక బాధ పెట్టను. చాలాసార్లు ఈ మాట చదివినప్పుడు ఒక తెలియని ధైర్యము, ఒక తెలియని నమ్మకము, ఒక తెలియని ఆశ మనలో పుడుతూ ఉంటుంది. అంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. నిజంగా బైబిల్ అనేది మన ప్రతి ఒక్క బాధ, మన ప్రతి ఒక్క దుఃఖము సమాధానం వెతుక్కుంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో జవాబులు దొరుకుతాయి. నేను మీకు పదే పదే నేర్పించేది ఏంటంటే, నిజంగా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, కష్టము, దాని వెనుక దేవుని యొక్క గొప్ప హస్తము మనకి తోడుగా ఉంటుంది. ఈరోజు అటువంటి వాక్య ధ్యానము, మన టైటిల్ కాడి. కాడి అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆ యొక్క ఎద్దుల బండికి ఆ మధ్యలో ఉండే చెక్క అటొక ఎద్దు ఇటొక ఎద్దు పెట్టి వాటి మెడ మీద పెట్టి, అవి రెండు అంటే ఈ కాడి అనేది ఏంటంటే, ఒకటి నీ మీద మోపబడుతుంది, రెండవది ఇంకా నీతో నడిచే వారి మీద కూడా మోపబడుతుంది అనుకోవచ్చు. అది ఒకటి. ఇక రెండవది ఒంటెద్దు బండి ఉంటుంది కదా, అది దాని మీదే మోపబడుతుంది. అదే విధముగా ఒక నాగలి కావచ్చు, అంటే ఆ భుజముల మీద మెడకి ఆ సరిపోయే విధముగా ఉండే ఆ చెక్క, లేకపోతే కట్టబడే తాళ్ళు, కట్లు, బంధకాలు, అంటే ఒక వ్యక్తి ఆ మెడ మీద మోపబడుతున్న భారం. మనము ఇంగ్లీష్ వెర్షన్ చదువుకొని లోతైన వాక్యంలోనికి వెళ్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, నహూమ్ చాప్టర్ 1 verses 13. Now I will break the yoke of bondage from your neck and tear off the chains of Assyrian oppression. యోక్ అంటారు రెండు బాండేజ్, బంధకాలని బాండేజ్, కాడిని యోక్. ఏమంటున్నాడు? ఆ యొక్క చైన్స్, ఆ యొక్క దాస్యత్వము, ఆ యొక్క కట్లు, ఆ యొక్క బంధకాలు, ఇవన్నీ కూడా సూచన. అంటే ఒక వ్యక్తికి స్వతంత్రము లేకుండా ఒకానొక స్థితిలో అతని మీద అంటే కాడి పెట్టడమే కాకుండా వెనుక కొరడా దెబ్బలతో కూడా కొడుతూ, అంటే నీకిష్టము కాని మార్గములో, నీ యొక్క ఇష్టము లేకుండా, నీ ప్రమేయం లేకుండా ఎదుటి వారి కొరకు నీవు పనిచేయడమే కాడి. కనుక దాస్యత్వమునకు సూచన, బంధకాలకి సూచన. ఇంకా చెప్పాలి అంటే మనకంటూ స్వతంత్రము లేకపోవుట. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చూసుకున్నాం కదా, ఈ నహూము గ్రంథము మరియు యోనా గ్రంథము కూడా నీనివే పట్టణానికి వచ్చే రాస్తారు. అయితే ఈ నహూము గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం.
సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ఈ సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరమై ఉన్నవని రోమా 10:15 యెషయా గ్రంథంలో కూడా రాయబడుతుంది. ఆ మాటలు ఇక్కడ రాయబడుతున్నాయి. అంటే మన పాదములు పర్వతముల మీద, పరలోక రాజ్యములో మన సువార్త చేసిన పాదములు మన ఫేస్బుక్ కంటే, ప్రొఫైల్ పిక్ కంటే కూడా అవి దేవుడు. అందుకనే యేసు ప్రభుల వారు పాదాలు కడిగినట్లు మనం చూడగలం. అయితే మనము ఈ అషూరీలు ఎవరని చూసినప్పుడు ఇరాన్, ఇరాక్, టర్కీ, సమ్ పార్ట్స్ ఆఫ్ కువైట్, లెబనాన్ అని కూడా వాళ్ళు రాశారు. వీరందరినీ ఆ రోజుల్లో అషీరియా అని అనేవారని, ఈరోజు మొసూల్ అని ఏవేవో ఉన్నాయి. అవన్నీ మనము చరిత్రకి, అంటే మనము వాక్యజ్ఞానం నేర్చుకుంటున్నాం. మన బాధల్లో, మన కష్టాల్లో దేవుడు తన పరిశుద్ధాత్మతో నన్ను నింపి, నేను అనుసరిస్తున్న శైలి మీకు అర్థమైంది. నేను కూడా మీకులాగా అనేక శ్రమల గుండా, కష్టముల గుండా వచ్చి మీ బాధలు అర్థం చేసుకున్న వాడినై, దేవుణ్ణి మన వ్యక్తిగతముగా మన జీవితాల్లో ఏ విధముగా అన్వయించుకోగలుగుతాము, దేవుణ్ణి ఏ విధముగా గమనించుకోగలుగుతాము, దేవుణ్ణి ఏ విధముగా మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతాము అన్న పాయింట్స్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను. కానీ ఎవరికో చరిత్ర జ్ఞానం నేర్పించడానికి, చరిత్రలో ఇలా చెప్పింది అనడానికి కాదు. నేను మీలో ఒకరిలాగా దేవుని వాక్యము ఈరోజు నేను నీ కాడి తెంపుతున్నాను అంటున్నాడు. చాలాసార్లు బహుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్కుని ఏ విధంగా బయలుపరుస్తాడంటే, నాకు తెలుసు నా కుమారుడా, నీవు మోయలేనంతగా నీ మీద కాడి మోపబడింది, కొంచెమన్నా తేలిక చేయవా అని నన్ను అడుగుతున్నావు. నేను చూడటం లేదా? కాలములు సమయములు నా చేతిలో లేవా? నీవు వీటి అన్నింటి గుండా వెళ్ళవలసి ఉన్నది అని చెప్తున్నప్పుడు గుండెలు పగిలి ఆ భారము మోయలేక, అర్థమైందా? అంటే విలాపవాక్యములు 3:27 ఈ కాడి అంట, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, దానిని మోపినవాడు యెహోవాయే. అంటే మన మీద పెట్టబడుతున్న ప్రతి బాధ్యత కావచ్చు, మనము మోయలేని సమస్య కావచ్చు, ఎదిరించలేని కష్టం కావచ్చు, నిలదొక్కుకోలేని డిప్రెషన్ కావచ్చు, ఇవన్నీ మనకి కాడిగా అన్వయించుకోవచ్చు. అందుకనే యేసుప్రభు వారు చెప్తున్న ఆ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే ఆ రెండెద్దుల బండిలో మనతో పాటు మన కాడి ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నానని యేసు ప్రభువుల వారు చెప్తున్నారు. అంటే అవి మన కష్టాలు కావచ్చు, మన శ్రమలు కావచ్చు, దాటలేని ఆ యొక్క లోయ అనుభవాలు కావచ్చు. నీతో పాటు ఆ కాడి మోస్తున్నవాడు, ఇంకా చెప్పాలంటే ఎంతసేపు పెట్టారో తెలీదు, అక్కురేనీయుడైన సీమోను యేసుప్రభు వారి శిలువ మోసాడే. నిజంగా ఈ మోకాళ్ళు వేసి 7 రౌండ్లు వేస్తున్నప్పుడు, వెయ్యలేను అన్నప్పుడు, 7 రౌండ్లు వేస్తున్నప్పుడు, 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 7 రౌండ్లు వేస్తున్నప్పుడు
ఎవరో దేవదూతలు ఆ మోకాళ్ళ కింద చేతులు పెట్టినట్లు కొన్నిసార్లు కొన్ని అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ఇక నా వల్ల కాదు అన్నప్పుడు ఏదో తెలియని ధైర్యము ఆ లోపల కలుగుతున్నట్లు నేను లేనా నీతో అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన గొప్ప భాగ్యమైన మాట ఏంటో తెలుసా? నా మీద మోపండి. అంటే నీ సమస్యలో నీ దేవుడు నీతో నడుస్తున్నాడు. సమస్య తీసేస్తాను అని చెప్పట్లా. ఆ సమస్య గుండా, ఆ మార్గము గుండా ఆయన నీకు తోడుగా నడుస్తానంటాడు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఒక్కటే వాగ్దానం, నేను నీకు తోడై ఉండనా, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకము, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉన్నాను అంటాడే. ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం, ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. అంటే ఆ కాడి ఉదాహరణకి నేను వీళ్ళకి నేర్పించడానికి ఇప్పుడు యూట్యూబ్ కనుక వాక్యం చెప్తున్నాను. బస్సు దిగాలంటే బస్సు ఎక్కాలిగా, రోగం అనేది మనల్ని అడగదుగా, కష్టం అనేది మనల్ని అడిగి రాదుగా, సమస్య అనేది మనం ఎదురు చూడముగా. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి సబ్జెక్ట్ చూసినప్పుడు అందరూ కూడా ఆ నిద్ర లేని రాత్రులు. ముఖ్యంగా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, కాడి అంటే ఏం కాదు, నీవు మోయలేకపోతున్న భారము అంటే ఏం కాదు, అది నీకు అర్థం కాలేదు అంతే. ఒక విషయం చెప్పనా, నీకు కోపం వచ్చినా అది నీకే శత్రువు, ఎదుటి వాళ్ళు బాగానే ఉంటారు. అపార్థం చేసుకున్నా నీ జీవితం అన్యాయం అయిపోద్ది, ఎదుటి వాళ్ళు బాగానే ఉంటారు. అంటే నువ్వు అపార్థం చేసుకోవడం అంటే అర్థం చేసుకోలేకపోయినా, నీవు ఆలోచన లేకుండా కోపపడి ఉద్రేకపడిపోయినా కూడా ఇవి రెండు నిన్నే నాశనం చేస్తాయి. ఎంతమంది కదా కీడెంచి మేలెంచుతామంటారు, వాళ్ళ బతుకంతా కీడే నేను చూస్తాను. నిజంగా ఆ కష్టంలో కూడా నీవు మేలు చూడగలవా? ఆ శ్రమలో కూడా నీవు అంటే దీనత్వము, అంటే కాడికి అలవాటైన ఎద్దు ఆ యొక్క కామందు మాట వింటుంది. ఎద్దు సైతము తన యొక్క దొడ్డి ఎరుగుతుంది, అయ్యో నా జనులైన ఇశ్రాయేలీయులు తన యజమానుని ఎరగకున్నారే. అంటే దేవుడు ఊరికినే నీ మీద కాడి మోపడు, ఆయన మోపిన ఆయన నీతో పాటు అయ్యో నా బిడ్డ అని. అదేంటండి అంటే నేను ధైర్యంగా చెప్పగలను. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఎంత గుండె పగిలేటట్లు వారి కోసం పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నప్పుడు, ప్రభువా ఇంకా తట్టుకోలేరు నాయనా, వద్దయ్యా, కానీ సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధించడు. నిజంగా గొలియాతుని తెచ్చిపెట్టకపోతే దావీదు కథ మొదలవదు. దావీదు కథ ఎక్కడ మొదలవుతుంది? సమూయేలు వచ్చి అభిషేకించినా కూడా హీరోయిజం ప్యాలెస్ ఎంట్రీ ఎలా అవుతాడు? గొలియాతుని. యోసేపు కథ ఎప్పుడు మొదలవుతుంది? ఫరోకి సమాధానం చెప్పినప్పుడు కలలబావు. దానియేలు కథ ఎప్పుడు మొదలవుతుంది? నెబుకద్నెజరుకు కలలబావు. మరి నీ జీవితంలో, నా జీవితంలో దీన మనస్సు కలుగ చేయడానికి, పరివర్తనం చేయడానికి అని మనము ఏ రోజైతే అవగాహన చేసుకోగలుగుతామో, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదివితే, దేవా నీవు మమ్ము పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిని. నిర్మలము అంటే ప్యూరిఫై, అంటే మనల్ని
బంగారం సైతము అగ్నిలో వేసి అది అసలు బంగారాన్ని తీస్తారు కదా, శుద్ధి చేయబడుతుంది కదా, అదనమాట. మమ్మును నిర్మలను చేసి ఉన్నావు, నీవు బందీ గృహములో మమ్మును ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను 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 నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించును. కీర్తనాకారుడు వెళ్ళాడండి మనతో పాటు ఈ శ్రమల అనుభవము గుండా. అయితే ఖచ్చితంగా నిన్ను నన్ను దేవుడు దరి చేరుస్తాడు, నిశ్చయముగా దేవుడు ఆదరిస్తాడు. అందుకనే కీర్తన 107, 13, 14 కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. చూసారా, చీకటిలో నుండి మరణ అంధకారంలోంచి దేవుడు నిన్ను నన్ను రప్పించడానికి, పాపం వలన వచ్చు ఆ యొక్క చాలా ఘోరమండి. పాపం అంటే మనము అనుకుంటాము ఏదో వ్యభిచారము అది ఇది అని, కాదండి. పాపము అంటే ఆదాము ఈ రోజు ఆలోచిస్తూ ఒక ప్రశ్న వచ్చింది. ఆదాముని చనిపోలేదు, ఓకే, అవ్వని చంపేయలేదు, వారిద్దరూ కయీనుకి జననం ఇచ్చారు, ఓకే. కయీను హేబెలుని చంపేసినప్పుడు దేవుడు కయీన్ని ఎందుకు చంపేలే? కయీన్ని దేశదిమ్మరివైపోతావు అంటే కయీను సంతానంలోంచి వచ్చింది, దేవునికి ఇష్టమైంది ఏదైనా వచ్చిందా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ప్రశ్నకి సమాధానము చావే అయితే, ప్రతి సమస్యకి పరిష్కారము మరణమే అయితే, ఎన్ని సమస్యల గుండా వెళ్ళాల్సి వస్తుంది కదా. నేను వెళ్తున్న ప్రతి సమస్యలో ప్రభువా ఇది నా సమస్య, కానీ ఈ సమస్యలో ఎంతమంది ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అది భార్యాభర్తలు కావచ్చు, అకామ కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, రోగము కావచ్చు. సబ్జెక్టు మారదే, మనుషులు మారుతున్నాం, ఆ పరిస్థితులు మారుతున్నాయి. నీవు నేను అనేక మందికి ప్రార్థించాలి అంటే ఆ భారము, ఆ బాధ్యత, ఆ బరువు మనకు తెలియాలిగా. ఇక్కడ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం, మిజ్జాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను. చూసారా, అంటే ఇక్కడ 3 రాయబడుతున్నాయి. ఒకటి, బరువు కాడిని విరిచి ఉన్నావు, మెడను కట్టు కర్ర, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం. అంటే ఈ రోజున మన బిడ్డల జీవితాలు మారాలి అంటే మారాను మధురంగా చేశాడే, ఎర్ర సముద్రమును 2 పాయలు చేశాడే, బండ నుండి మధుర జలాలను ఇచ్చాడే, ఆకాశము నుండి మన్నాను కురిపించాడే, 40 సంవత్సరాలు వారిని పోషించాడే. ముగిస్తే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అష్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును అని చెబుతూ సర్వలోకమును గూర్చి
నేను చేసిన ఆలోచన ఇదే, సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడే అయినే దాన్ని త్రిప్పగలవాడెవడు? కనుక ఈ రోజున ఏ విషయంతో కృంగిపోతున్నావో నాకు తెలియదు, ఏ సమస్యలో చిక్కుపడిపోయావో నాకు తెలియదు, ఏ బాధతో నువ్వు ఉండిపోయావో నాకు తెలియదు, ఏ బంధకాలు నిన్ను ఆవరించినాయో నాకు తెలియదు. అయితే దేవుడు చాలినవాడు, తగిన సమయమందు నిన్ను ఖచ్చితంగా ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. మోయలేనంతగా నీ మీద భారం మోపువాడు కాదు. నిజంగా పాపము అనే దాస్యత్వము, మరణము అనే బంధకాలు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారే రాకపోతే ఏమైపోదుమో కదా. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును మాకు ప్రయోజనకరముగా, వింటున్న వారికి దీవెనకరముగా, నీకు మహిమకరముగా, వీరి జీవితాల్లో అన్యాయం అయిపోయిన స్థితిని బట్టి ధైర్యమిచ్చి, భుజము తట్టి, చెయ్యి పట్టి లేవనెత్తి నడిపించమని, మార్గము చూపించమని, మాకు నెమ్మదినిమ్మని, నీవు దీనుడవు, సాత్వికుడవు, నీ యొద్ద నేర్చుకునే భాగ్యమేమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.